మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో 11వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మనం కూడా కొన్ని ప్రాంతాలు తిరగాలన్న ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ నేను కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. కరీంనగర్ ఈ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు ఒక 2 నియోజకవర్గాల పరిధిలో ఇది విస్తరించున్నది. 66 డివిజన్లు ఈ కరీంనగర్ కార్పొరేషన్స్లో ఉన్నాయి. అన్ని పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అధికార పక్షం అండ్ భారతీయ జనతా పార్టీ అండ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఇంకా మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు దాదాపుగా పెద్ద ఎత్తున ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో ప్రచారం చేస్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ కింద కనబడుతున్నది. మొన్ననే పూర్తయిన సర్పంచ్ ఎలక్షన్లు, దానిలో వచ్చిన రిజల్ట్స్. ఇప్పుడు ఇది కొంత అర్బన్ ఏరియా కాబట్టి అన్ని పార్టీల ఫోకస్ మరింత పెరిగింది. మనం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నాం. 66 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 66 డివిజన్స్లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. 66 డివిజన్స్లో పోయిన 2020 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లో అప్పుడు 60 డివిజన్లు ఉండే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 2 సార్లు 2 పర్యాయాలు బీఆర్ఎస్ ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నది. పోయినసారి 2020లో దాదాపుగా 33 స్థానాలు బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఎంఐఎం కూడా గెలిచింది. ఇక్కడ ఎంఐఎం కూడా చాలా కీలకమైన, ఎందుకంటే దాదాపుగా 80,000కు పైన ఓట్లు ఎంఐఎం, ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఎంఐఎం కూడా కీ రోల్ పోషించబోతున్నది. మొత్తం 4 లక్షల ఓటర్లు ఉన్నారు. చాలా పెద్ద కార్పొరేషన్ ఇది. 66 డివిజన్లు, 4 లక్షల ఓటర్లు. ఇందులో పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది కొన్ని డివిజన్స్లో బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉన్నది, కొన్ని డివిజన్స్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది. సో బీజేపీ ఇక్కడ ప్రధాన పోటీ కనబడుతున్నది. చాలా క్లియర్గా వాళ్ళ అవసరమైతే మేయర్ పీఠం కూడా దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ స్థాయిలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కనబడుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే పార్లమెంట్ కావడం అండ్ ఇదే కరీంనగర్ కావడంతో ఆయన మొత్తం ఇక్కడే ఉండి ప్రచారం తానే నిర్వహిస్తున్నాడు మొత్తం కూడా. భారతీయ జనతా పార్టీకి ఉన్న 2 అవకాశాలు ఏంటి అంటే, ఒకటి కరీంనగర్, రెండోది నిజామాబాద్. సో ఈ రెండింటిపైన వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇంకా కొన్ని మున్సిపాలిటీ చైర్మన్ పదవుల దానిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. సో మరి కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు? స్మార్ట్ సిటీ అన్నారు. మరి స్మార్ట్ సిటీ ఎంతవరకు సాధ్యమైంది? బీజేపీ ఏం తెచ్చింది? గతంలో బీఆర్ఎస్ ఏం తెచ్చింది? 2 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. 4 లక్షల మంది ఓటర్లు, 66 డివిజన్లలో ఎవరు పాగా వేయబోతున్నారు? సో బండి సంజయ్ ఆయన సవాల్గా తీసుకున్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి. కాంగ్రెస్ పోయిన 2020 సంవత్సరంలో ఇక్కడ 0. మరి ఈసారి పవర్లో ఉంది కాబట్టి 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అండ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మరి వాళ్ళైతే పెద్దగా ఫోకస్గా ప్రచారం చేస్తున్నట్టు కనబడతలేదు. ఇక్కడ ఉన్న క్యాడరు, ఇక్కడ ఉన్న వెలిచాల రాజేందర్ రావు గారు, డీసీసీ అధ్యక్షుడు, వీళ్ళ కొంతమంది నాయకుల హడావుడి మాత్రం అయితే కనబడుతున్నది. అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రభావం కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మొత్తం గంగుల కమలాకర్ తానే చూస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రచారం ఇదంతా వ్యవహారం నడుస్తున్నది. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. అండ్ దాంతోపాటు లీడర్లతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. భయ్యా నమస్తే. కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఉంది కదా మీకు ఓటు ఇక్కడ? ఉంది. ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అంటే ఏ పార్టీకి అంటున్నారండి? ఏ పార్టీ? ఇక్కడైతే ఏం రామ్నగర్ డివిజన్ ఇక్కడ అని కాదు, ఓవరాల్ గా కరీంనగర్ లో ఏ పార్టీ ప్రభావం ఉన్నది? 3 ఉన్నాయి, 4 పార్టీలు ఉన్నాయి కదా ఎంఐఎంతో సహా. నాకు పెద్ద ఐడియా లేదు. ఓటు ఉందా ఇక్కడ? ఉంది. మీరు దేనికి వేద్దాం అనుకుంటున్నారు? వేసింది ఎట్లా చెప్తారండి? పోయినసారి ఎవరికి వేసారు 2023 ఎలక్షన్స్ లో? బీజేపీ. ఓకే.
బండి బీజేపీ ప్రభావం ఉందా గట్టిగా ఉంది ఇక్కడ? ఉంది. కాంగ్రెస్, వాట్ అబౌట్ కాంగ్రెస్? రెండేళ్ళ వీళ్ళు పరిపాలన ఎట్లున్నది? నో ఐడియా. నో ఐడియా. ఇక్కడేనా మీది? ఎక్కడుంది ఓటు మీది ఇక్కడ? మాది 14వ డివిజన్. 14 డివిజన్. మీ డివిజన్ లో ఎవరు గెలవబోతున్నారు? మా డివిజన్ లో గుంజేటి శివకుమార్ అన్న గెలవబోతున్నాం బీజేపీ నుండి. బీజేపీయా? మీరు బీజేపీ పార్టీయా? పార్టీ కాదు. ఏం లేదా? ఏం లేదు. కామన్. కామన్. మేయర్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? మేయర్ అంటే సర్వేలు అయితే బీజేపీ అని చూపిస్తున్నాయి. ఆహా. ఇక యువత గానీ ప్రజలు గానీ బీజేపీ అని అంటున్నారు. ఓకే, మరి ఇక్కడ ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? మీ ఉద్దేశం, మీ అంచనా? అంచనా అంటే బండి సంజయ్ అన్న సెంట్రల్ నుండి నిధులు తీసుకొచ్చిండు. రైల్వే స్టేషన్ గానీ స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ గానీ డెవలప్ చేసిండని అందరూ అనుకుంటున్నారు. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది అండ్ బీఆర్ఎస్ ఉన్నది, ఎంఐఎం కూడా ఉన్నట్టున్నది. సో వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? మరి ఎన్ని సీట్లు అంటే నేను చెప్పలేను, కానీ ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ నుండి కానీ బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు. ఓకే, అదొకటి మైనస్ వాళ్ళకి. ఇక బీఆర్ఎస్ నుండి అంటే ఎమ్మెల్యే ఉన్నారు, కానీ సెంట్రల్ నుండి కొంచెం సంజయ్ అన్న నిధులు తెచ్చి కొంచెం డెవలప్ చేసిందని ప్రజల లోపల. ఎవరున్నారు? ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సో పోయినసారి అండ్ అంతకుముందు సారి కూడా ఇక్కడ మేయర్ బీఆర్ఎస్ఏ కదా? బీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటది? ఆగండి. పోటీ అంటే ఇక బీఆర్ఎస్ ఉన్న బీజేపీ అని అంటున్నారు. మీ డివిజన్ లో ఎవరి మధ్యలో ఉన్నది? మా డివిజన్ లో బీఆర్ఎస్ ఉన్న బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతలేరా పెద్దగా? కాంగ్రెస్ అంటే మా డివిజన్ లో అయితే ఎక్కువ కనిపిస్తలేదు, మిగతా డివిజన్లలో ఉంది. ఓకే, నమస్తే అన్న. ఉందా అన్న ఇక్కడ ఓటు? ఎక్కడ మనది? మన వాలపల్లి. ఏ డివిజన్ వస్తుంది మీది? మాది వచ్చేసి 24 డివిజన్. 24 డివిజన్. మీ డివిజన్ లో ఎవరు గెలుస్తున్నారు? ఓవరాల్ గా మేయర్ ఎవరికి వచ్చేది? మా డివిజన్ లో ముగ్గురు తగ్గఫారు ఉన్నారు. ముగ్గురు ఉన్నారా? తగ్గఫారు. ఎవరెవరు, ఏ పార్టీలు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఓవరాల్ గా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? 66 డివిజన్లు ఉన్నాయి కదా మొత్తం. 66 డివిజన్లలో చెప్పలేమండి, చెప్పలేమా? ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఎవరు స్టార్ క్యాంపెయినర్ ఎవరున్నారు? ఎవరో ఏ పార్టీ? ఈ స్టార్ కంపెనీ అంటే ఇప్పుడు గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి. తర్వాత బండి సంజయ్ అన్న మన కేంద్ర హోం మినిస్టర్. తర్వాత ప్రభాకర్ అన్న మినిస్టర్ కాంగ్రెస్ నుంచి. వీరి ముగ్గురు మధ్యలోనే పోటీ ఉన్నది. అంటే ఇప్పుడు ఏమన్నా అటు ఇటుగా చీలే అవకాశం ఉంటుందా, లేకపోతే వన్ సైడ్ వస్తుందా ఎవరో ఒకరికి? వన్ సైడ్ ఇక్కడ రావడానికి వీళ్ళే అనిపిస్తుంది. ఓట్లు చీలే పరిస్థితి ఉన్నది. ఎవరు గెలుస్తారన్నది తదుపరి నిర్ణయించుకోవచ్చు. సరే, ఎలక్షన్కి వస్తే పక్కన పెడదాము. ఓవరాల్గా కరీంనగర్ అభివృద్ధి దీని గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారు? ఇక అభివృద్ధి అంటే అప్పుడు గ్రీన్ సిటీ ఉన్నప్పుడు మన గంగుల కమలాకర్ మినిస్టర్ గారు ఉండే, ఇక మన ఎంపీ గారు ఉండే బండి సంజయ్ అన్న. వీళ్ళిద్దరు కలిసి అభివృద్ధి చేసిండు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అన్న, బాగున్నా. థ్యాంక్ యూ. ప్రతిదీ తెలుగులో నీది బాగా చూస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి. అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మాట్లాడదాం మళ్ళీ మనం. సో ఇక్కడ కొంతమంది రేషన్ షాప్ ఉన్నది, ఆ రేషన్ షాప్లో మాట్లాడదాం. మీరు మాట్లాడతారా? సో ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాం మనం. ఈ రేషన్ షాప్లో ఉన్న చాలామంది పబ్లిక్ వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. నమస్తే అమ్మా, ఎక్కడమ్మా మీది? ఇక్కడ రామనగర్. ఏ డివిజన్? 47 డివిజన్. ఓటు వేయాలేమో కదా మీరు? ఎట్లుంది ఎలక్షన్? వస్తున్నారా మీ దగ్గరకు ఓటు వేయమని? ఏం అడుగుతున్నారు మరి వాళ్ళని? ఏం అడుగుతాను, మాకేదో అచ్చేటి అడుగుతున్నాం కదా సార్. ఏం కావాలని అడుగుతున్నారు? మాకు భర్త చచ్చిపోయింది, పెన్షన్ రాలేదు, 4 సంవత్సరాలు అవుతాంది. మీ భర్త చనిపోయి 4 ఏళ్ళైంది, ఇంతవరకు పెన్షన్ లేదా? మరి ఎందుకు అప్లై చేసుకుంటే చేసిన సైట్ ఓపెన్ అయితే అంటారు. సైట్ ఓపెన్ అయితే లేదంటారు. సైట్ ఓపెన్ అయితే లేదు అంటున్నారు. 4 ఏళ్ళ నుంచి ఇంతవరకు లేదా? తిరిగిరా మీరు? ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నారు, కలెక్టర్ ఆఫీసు. ఇప్పుడు ఎవరు గెలుస్తారట మరి? తెలియదు. 3 ఉన్నాయి కదా, పువ్వు, చెయ్యి, కారు. 3 ఉన్నాయి. తెలియదు, మనకు తెలియదు. ముగ్గురు వస్తున్నారా? పైసలు ఇస్తున్నారా? మేము లేవు. లాస్ట్ రోజు ఇస్తారేమో. ఏమో మాకు అద్దు పైసలు, మాకు అనుకున్నాయి కావాలి కదా. పైసలు డబ్బులతో అవసరం లేదు కదా. డబ్బులు తీసుకొని ఇద్దామా, లేకపోతే అవసరం లేదా? మరి ఎట్లాగో పని చేయరు అని కొంతమంది పైసలు తీసుకుంటున్నారు. ఇక తెలియదు సార్, మాకైతే రూపాయి తీసుకోము మేము. మాకు అద్దు. ఓకే అమ్మా, ఓకే. ఎక్కడ బాబు?
కానీ ఓటు ఉందా? ఉంది. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా ఈసారి? నేను బీజేపీ అనుకుంటున్నా. ఎందుకు బీజేపీ? ఎందుకంటే సెంట్రల్ నుంచి ఉంది కదా, సెంట్రల్ నుంచి ఏదైనా పని జరుగుతుంది అని చెప్పేసి బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నా. మరి ఇక్కడ వీళ్ళు మేము పవర్ లో ఉన్నాం కదా అని అంటున్నారు కదా వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు. అవును, కానీ మనకి బండి సంజయ్ ఉన్నాడు ఎంపీ కదా. ఓకే. ఇప్పుడు మనకి రోడ్లు కానీ ఈ అది చూసుకోవడానికి అది మనకి వాళ్ళ నుంచి వస్తాయి ఫండ్ అనేది, అందుకే బీజేపీకి వేస్తే ఏమన్నా ప్రయోజనం ఉండదని అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారట? మీరు ఫ్రెండ్స్ వీళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరుగుతున్నది? మన బీజేపీకి వస్తాను. మేయర్ ఎవరికి వస్తుంది? మేయర్ ఐడియా లేదు కానీ మా వార్డులో అయితే బీజేపీకి ఇస్తానని ఐడియా ఉంది. ఏ వార్డు మీది? 47th వార్డు. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? క్యాండిడేట్స్ పేరు తెలుసా నీకు? అంటే బీజేపీ నుంచి మన రమాదేవి. ఓకే. మన ఈ బీఆర్ఎస్ నుంచి ఇలా పేరు గుర్తులేదు కానీ ఎవరెవరికి మధ్యలో ఉంది పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఉంది. అమ్మా ముగ్గురు మధ్యలో ఉన్నది. మీరు బ్రదర్ నమస్తే, ఏం పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. ఎలక్ట్రీషియన్ వర్క్. ఇప్పుడు కరీంనగర్ డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు? బాగా డెవలప్ అయిందా, అవుతున్నదా, అస్సలు కాలేదా? అంటే ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్మెంట్ అవుతున్నది. ఓకే. సో మన జీవితాలు ఎట్లున్నాయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లున్నాయి? ఎలక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఇంకా ఏమైనా చేంజ్ కావాలన్నా? ఏం చేంజ్ కోరుకుంటున్నారు? ఇంకా చేంజ్ అనేది ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలి. కొంచెం అయింది, ఒక 50% అయింది, ఇంకో 50% ఏం కావాలా? రోడ్ సైడ్స్ కానీ డ్రైనేజెస్ అట్లా కొన్ని అట్లా ఉన్నాయి. ఏం పని చేస్తారు మీరు? ఎలక్ట్రీషియన్ చేస్తాం. ఎలక్ట్రీషియన్. మీకు వర్క్ మంచిగా దొరుకుతున్నదా? వర్క్ ఇప్పుడు అంతా ఏం లేదు, డల్ ఉంది. అంటే చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, మళ్ళీ అంతా ఏం నడవట్లేదు అట్లా. ఏ డివిజన్ మీది? మాది ఇక్కడే 49. ఎవరికి మీ ఓటు ఎవరికి? ఓటు బీజేపీ. ఎందుకు అనుకుంటున్నారు? అంటే బీజేపీ అంటే స్టార్టింగ్ నుంచి మనం బీజేపీలో ఉన్నాం కాబట్టి. మీరు ముందు నుంచి బీజేపీ కార్యకర్తనా? అవును. ఓకే. ఎవరెవరి మధ్యలో ఉన్నది పోటీ? బీజేపీ కాంగ్రెసా, బీజేపీ బీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ కాంగ్రెసా? ఇక ఒకరికొకరి పోటీ ఉన్నారు, ఎవరైనా అంత క్లారిటీ లేదు. మీ వార్డులో ఎవరెవరికి ఉంది? మా వార్డులో ఇక్కడ బోనాల శ్రీకాంత్ అన్న ఉన్నాడు, టీఎంబీఆర్ఎస్. ఇంకా బీజేపీ ఇంకా అంత ఐడియా లేదు. ఓకే, రైట్ అన్న. పెద్ద మనిషి నమస్తే, ఏం తీసుకుపోతున్నారు? బియ్యం. ఓన్లీ బియ్యమేనా? ఎందుకు ఓన్లీ బియ్యం? ఇప్పుడు చాలా ఉంటాయి కదా రేషన్ షాప్ లో. బియ్యం ఇస్తారు అంతేనా? ఓన్లీ బియ్యమే? ఓన్లీ బియ్యం. వాళ్ళు అయితే బాగా చెప్తారు. సన్న బియ్యమేనా? సన్న బియ్యం. తింటున్నారా బియ్యం, లేకపోతే మళ్ళీ అవి 10-20 అమ్ముకొని వేరే కొనుక్కుంటున్నారా? తింటున్నాం. అవి తినేటట్టు ఉన్నాయా? తింటున్నాం. ఓకే. ఎవరికి మరి ఓటు ఈసారి? మీది ఏ డివిజన్? 46 డివిజన్. 46 డివిజన్. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? పోటీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే పోటీ తగ్గపరం నడిచేది బోనాల శ్రీకాంత్ టీఆర్ఎస్, మల్లికార్ రాజేందర్ కాంగ్రెస్. ఈ రెండింటికే పోటీ ఉన్నట్టు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్యలో ఉన్నది పోటీ. బీజేపీ థర్డ్ లో ఉందా మీ దగ్గర? బీజేపీ థర్డ్ లో ఉన్నది, ఇండిపెండెంట్ ఉన్నారు ఇంకా వేరే. ఓకే. మీది ఎవరికి మరి? ఎటు అట్లుండదు, చెప్పకుండానే. మరి ఎట్లా ఈసారి ఎంత ఇస్తున్నారు ఓటుకి? 2,000, 3,000, 4,000? ఇచ్చుడు అయితే ఏమి ఇస్తలేరు. ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటలేదు, వాళ్ళు ఇస్తలేరు. మాకు ఎప్పుడు చూస్తే వరకు ఇస్తలేరు అనకు, ఇస్తారు. ఇవ్వకుండా ఏముండరు, ఇస్తారే. లాస్ట్ 2 రోజులలో 45 గంటలలో వస్తాయి. ఇప్పుడు మేము ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎలక్షన్లు అత్తనే ఉన్నాయి. అవును. కానీ ఇవ్వాల్సింది ₹1 ఎన్నడూ ఇవ్వలేదు. మేము తీసుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు చేంజ్, మార్పు ఏమన్నా కనిపిస్తుందా మీ కరీంనగర్ డెవలప్మెంట్? అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి ఇప్పుడు అంత బాగా ఏం కాలేదు. అసలు అయితే అభివృద్ధి అయింది ఇప్పుడు జలభద్రరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి అయింది. ఇప్పుడు ఈ కార్పొరేటర్ మంచోళ్ళు ఉన్న కాడ చేసుకున్నారు పనులు. మా వాడకు ఇంతకుముందు బీజేపీ కార్పొరేటర్ ఉండే, ఏం పనులు అయితే చేయలేదు. అంతకుముందు సుతా ఇండిపెండెంట్గా గెలిచిన పెంట సత్తయ్య కానీ ఆయన సుతా ఏం పనులు చేయలేదు. దానికంటే ముందు వరాలనారాయణ ఉండే, కొద్దిగా రోడ్లకి ఇట్లా పోసిండు అంతే. ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి మాకు మోరీలు లేవు, రోడ్లు లేవు, ఏది లేదు అంతే. కొంచెం ఆగం. స్మార్ట్ సిటీ కదనా ఇది? స్మార్ట్ గా సిటీ పేరుకే కానీ సిటీ మాత్రం స్మార్ట్ లేదు. మేయర్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు? మేయర్ మనం చెప్పలేము, వాళ్ళకి సీట్లను బట్టి మేయర్ లెక్క వస్తుంది. మనం ఒకరిని బట్టి చెప్పరాదు కదా అది. ఓకే. నమస్తే అమ్మా. ఓన్లీ ఒకటే బ్యాగ్ తెచ్చారు, ఎట్లా మరి? ఓన్లీ బియ్యమేనా? బియ్యమే. బియ్యం సరిపోతుందా మరి? సరిపోతాయి. ఇంతకుముందు మీకు చాలా వచ్చేవి కదా, ఇప్పుడు ఎందుకు ఓన్లీ బియ్యమే వస్తున్నాయి? ఓన్లీ బియ్యమే వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. బియ్యమే ఇస్తున్నారు, బియ్యమే. చక్కెర, చింతపండు ఇవన్నీ ఏమి ఇస్తలేరు.
అది చెప్తుండ్రు కానీ ఇస్తలేరు. ఇప్పుడు సన్న బియ్యం అంటున్నారు కదా, సన్న బియ్యం మన షాపులో కొనుక్కున్నట్టు తినేటట్టే ఉన్నాయా? ఓకే, తినేటట్టే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మేము తింటాం కూడా, అవే రైస్ తింటాం. అంతకుముందు ఏం తినేటోళ్ళు? మేము అప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళం. దొడ్డు బియ్యం వచ్చినప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళం. ఓకే. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఆ బియ్యం ఈ బియ్యం తింటుంటే ఏమన్నా కొంచెం ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతున్నారా? ఇది బాగున్నాయి, ఈ సన్న బియ్యం బాగానే ఉన్నాయి, తినగలుగుతున్నాం, తినేలానే ఉన్నాయి. ఓకే. ఎన్ని కిలోలు మీ ఇంట్లో ఎంతమంది? 24 కిలోలు, నలుగురు. 6 నాలుగు 24 కిలోలు వస్తాయి. 24 కిలోలు. నెలంతా సరిపోతున్నాయా? మళ్ళీ బయట సరిపోవు, బయట తీసుకుంటాం. తీసుకుంటాం. బయట ఎంత కిలో కొంటున్నారు? ఇక ఒక రైస్ బ్యాగ్ వేసుకుంటాం కదా, ఇక బ్యాగ్ వేసుకుంటే అవి ఎంత అన్నది ఉండదు కదా, వేసుకుంటాం అట్లా. ఓకే. ఇప్పుడు కొన్ని నూకలు ఎక్కువ వస్తున్నాయి, చెత్త ఎక్కువ వస్తుంది అని అంటున్నారు, అట్లా ఏమన్నా ఉందా? వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి, కానీ ఎప్పుడు రావు. అప్పుడప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చినది కదా, మరి ఏ డివిజన్ మీది? 46వ డివిజన్. 40. ఇప్పుడు ఈ సారదేనా? సేమ్ డివిజన్. మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? తెలియదు, అప్పటి వరకు తెలియదు. పైసలు ఇచ్చిన వాళ్ళకా ఇయ్యని వాళ్ళకా? తీసుకోరు. మాకు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చిన మేము తీసుకోం, ఓటు అమ్ముకోం. అవునా? అమ్ముకోం. ఎంత మంచిగా చెప్పినావు. అదంతే. ఎందుకు 10,000 రూపాయలు పట్టుకొని వస్తారు? ఓటు అమ్ముకోం. ఇంకా దేనికన్నా మేము కష్టం, ర్యాలీకి అటు ఇటు పోయిన దానికి డబ్బులు తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం అమ్ముకోం. ర్యాలీకి పోతే ఎంత ఇస్తున్నారు? 400 ఇస్తుంది. 400. కానీ మేము అట్లా కూడా వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు ఏం కావాలి మీకు? అంటే మీరు డైలీ బతకడానికి, మీ పిల్లలకి, అండ్ అంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఓటు వేస్తే వాళ్ళు ఏదో పని చేయాలి కదా, ఏం పనులు చేయాలి? ఏమన్నా పనులు చూపించాలి, ఏదైనా పని చేసుకోవడానికి ఏదైనా ఆధారం చూపించాలి కదా, ఈ పని చేసుకోండి అని పిల్లలకి. అవి ఏం లేవు. ఏమైనా జాబ్ చేసుకుందామన్నా జాబులు కూడా దొరకట్లేదు కదా మనకి. ఖాళీగా చదువుకొని ఖాళీగా ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదమ్మా తెలంగాణ వచ్చి. తెలంగాణ కోసం కొట్లాడి చాలా మంది చచ్చిపోయారు. తెలంగాణ అయిపోయింది, 10 ఏళ్ళు కేసీఆర్, ఇప్పుడు 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి, అక్కడ కేంద్రంలో బీజేపీ. ఎట్లా అంటే లీడర్లు మన కోసం పని చేస్తున్నట్టున్నారా, వాళ్ళ సొంతం కోసం పని చేసుకుంటున్నారు? సొంతం కోసమే చేసుకుంటుండ్రు, మన కోసం అంటూ ఎవరేం చేస్తలేరు. మా గల్లీకి ఎవరు వచ్చినా ఏం చేస్తలేరు. మా గల్లీకి ఫస్ట్ వరాల నారాయణ వచ్చినప్పుడు కొంచెం మంచిగా డెవలప్మెంట్ ఉన్నది, ఇప్పుడైతే మాకు ఏం కనిపిస్తలేదు. ఓకే, సరే అమ్మా. మీ అందరికి ఏం చెప్తారు? పైసలు తీసుకోమంటారా వద్దంటారా? నా తరపున వాళ్ళు అయితే తీసుకుని లేదు చెప్తా, కానీ తర్వాత వాళ్ళ ఇష్టం. ఓటు మాత్రం అమ్ముకోవద్దు, అంతే, అమ్ముకోవద్దు. మంచి మాట చెప్పిన. మీది ఏ డివిజన్ అమ్మా? కోడలా? మీది వేరే, అమ్మది వేరా? పక్క పక్కనేనా? సొంత కోడలేనా? అన్న. మీకు ఎన్ని కిలోలు వస్తాయి? 18 వస్తాయండి. తింటారా అమ్ముతారా? లేదు, తినుడే మరి. మీదే డివిజన్ అమ్మా? అయ్యో చెప్పరాదమ్మా, ఏమైతుంది? ఏ డివిజన్ మీది చెప్పమ్మా? 48. ఎవరు పోటీ చేస్తున్నారు? కర్రె అనిల్ పద్మ. ఏ పార్టీ ఆమె? బీజేపీ. ఇంకా మునిగంట అనిల్, వనజ. ఏ పార్టీలు? కాంగ్రెస్. ఓ, అంటే స్వప్న, బీఆర్ఎస్. ఇంకా అంతే ముగ్గురు పోటీ చేస్తున్నారు. మేకల నర్సయ్య స్టవ్ ఇండిపెండెంట్ గా. సో మీకు పేర్లు తెలుసు, గుర్తులు తెలుసు, అన్ని తెలుసు. ఎవరు కోటేయాలి, ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలన్నది కూడా తెలుసు కదా? తెలుసు. లేదు, లాస్ట్ రోజు వేస్తా, అంతేనా? చెప్పాం కదా. డెవలప్ అయిందా బాగా కరీంనగర్? మీ వార్డ్ డెవలప్ అయిందా? మంచిగానే అయింది. ఫస్ట్ శ్రీకాంత్ ఉండే, బాగానే చేసింది. ఆయన ఇప్పుడు ఇటు సైడ్ అయిండు, పద్మనగర్. బీఆర్ఎస్ అయింది. ఓకే, మంచిగానే చేసిండు పనులు. 3 పార్టీలు ఉన్నాయి కదమ్మా, పువ్వు గుర్తు, కారు గుర్తు, చెయ్యి గుర్తు. ఏ గుర్తు మంచి గుర్తు అనిపిస్తుంది మీకు? అది చెప్పలేము ఇక. అంటే ఎలక్షన్లో వదిలేయండి, మామూలుగా ఏం చెప్పాలి, చెప్పలేము. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఏం కనిపిస్తున్నది మీకు? అంటే ఎట్లాంటి వాటి మీద మీరు ఓట్లు వేస్తారు? ఒక నాయకుని ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? మంచి అంటే ఆయన ఏం చేయాలనుకుంటారు మీరు? అన్ని పనులు మంచిగా చేసే వాళ్ళకే ఎన్నుకుంటాం, అంతే. ఓకే, ఇప్పుడు ఈ బియ్యం తింటున్నారా? తింటున్నాం. బాగానే ఉంటున్నాం. మీదమ్మా, మీదే డివిజన్? ఆమె పేరు నువ్వు గేరు కదా? అంటే ఎదురుగానే ఇల్లు. ఎదురుగా వెళ్ళారా? ఎవరికి వేస్తున్నావు ఓటు మరి? ఎవరికో వేస్తావా? వేస్తాం. ఎందుకు? 5,000 ఇస్తారట. ముగ్గురు ఇస్తాం, 3 5 15 ఎవరు ఇయ్యారు? ఎవరు ఇయ్యారా? ఎందుకు ఇయ్యరు?
మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే ఇస్తాను. ఆ? మహిళా సంఘంలో ఉన్న ఇప్పుడు మొన్న ఏదో చీరలు ఇచ్చారు కదా, పాలపిట్టి రంగు చీరలు వచ్చినాయా మీకు? రాలే ఎందుకు? ఇయ్యలేదు, మా వాడకి ఇయ్యలే. మా వాడకి గ్రూప్ వాళ్ళకే ఇచ్చారా? మీ గ్రూప్ లలో లేరేమో. లేవు. వట్టి వాళ్ళు వట్టి వాళ్ళు ఓటేయరండి ఇయ్యలే. మరి మీరు అడగలే మరి? ఏం అడుగుతాం ఇక? మీరు లేరు కదా అన్నారు. మరి మీరు గ్రూప్ లో ఎందుకు లేరు? మేము లేవు. ఉండరు కదా. ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పని. ఏం ఏడా కూలి ఏడా? అట మీదకి పోతాం. అడ్డ మీద పోతారు. రోజు ఎంత వస్తుంది? రోజు 600. 600 వస్తుంది. 30 రోజులు చేస్తారా? మధ్యలో చెయ్యలేరు. అంటే 10,000 10-12,000 ఏమైనా సంపాదిస్తారు అంతే. పెద్ద మనిషి ఏం చేస్తాడు? సుతారు పని చేస్తాం. ఆయన సుతారు పని చేస్తాడు. పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు అయినాయి. ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి. రోడ్ ఎవరికి? ఎవరికో వేస్తాం, బుద్ధి ఉన్న వాళ్ళకు. అంతేనా? ముందేంటి అని చెప్పరాదు కదా. ఎవరికి వేసినా ఒకటేనా, లేకపోతే ఒక మంచోడు చెడ్డోడు అని ఏమైనా ఉన్నదా? ఇక ఎవరికో బుద్ధి ఉన్న వాళ్ళకే వేసుడు. ఎట్లా అని చెప్తాం మేము. ఓకే. హాయ్ బ్రదర్. బిజినెస్ ఏమీ లేదు, మాట్లాడు. ఎక్కడ బ్రదర్ మనది? షాపా? షాప్ లేదు, ఇల్లు. ఏ డివిజన్? 47. ఎట్లుంది ఎలక్షన్? ఏం నడుస్తున్నది? నాకు ఐడియా లేదు బ్రో. నీకు ఓటు లేదా? ఉంది, ఓటు ఉంది, కానీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సో నాకు బిజీ ఉండదు. ఓటు అయ్యారా? వేస్తాను. మరి డిసైడ్ కావాలిగా, మీరే డిసైడ్ అవ్వాలి. ఎంత బాగా మంచిగా చెప్తున్నారు, చదువుకోని వాళ్ళే. బాగా నడుస్తుంది, ప్రచారాలు బాగా నడుస్తుంది. నడుస్తున్నాయా? ఎట్లా 3 పార్టీల మధ్య ఉంటుందా? ఏ 2 పార్టీల మధ్యలో ఉంటుందా ఫైట్? బీజేపీ కాంగ్రెస్ అనుకుంటున్నా. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఓకే. మేయర్ ఎవరికి రావచ్చు మేబీ ఛాన్సెస్? ఎట్లుంది సిటీ? ఎట్లుంది? మీరు హైదరాబాద్ కూడా వస్తుంటారు కదా, హైదరాబాద్తో కంపేర్ చేస్తే కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి ఎన్నో టౌన్స్ ఉన్నాయి కదా. సో ఈ రూరల్ ఈ డెవలప్మెంట్ అనేది ఎట్లున్నది? జాబ్స్ కానీ మిగతా వాటి మీద, అంటే మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు రాకుండా ఇక్కడే ఉండేలాగా అయితే బాగానే ఉంది ఇక్కడ. స్మార్ట్ సిటీ అని అన్నారు కదా, ఏమన్నా కనబడుతున్నదా? స్మార్ట్ సిటీ. ఓకే. ఏం బ్రదర్ ఎట్లుంది బిజినెస్? బాగానే ఉంది. ఎంత కౌంటర్ అవుతుంది రోజుకి? 5-6 వేలు అవుతుంది. 5-6 వేలు అవుతుంది. ఓకే. 5-6 వేలు అంటే మీకు 2-3 వేలు మిగిలిన. ఓకే. ఎన్ని గంటలు కష్టపడతాం? 6 hours. 6 hours. ఓకే. ఎన్ని గంటలకు లేస్తారు డైలీ? 4కి లేస్తారు. 4కి లేచి మధ్యాహ్నం దాకా ఇదే పని ఉంటుందా? సార్. తర్వాత క్లోజా? క్లోజ్. సాయంత్రం ఏం లేదు. ఏం లేదు. ఓకే. ఎట్లుంది ఎలక్షన్ ప్రచారం? నడుస్తూనే మంచిగానే. ఎంత దోశ? ఒకటి 30 రూపీస్. థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. రేషన్ షాప్లో చాలా మంది ఉన్నారు. ఒకసారి బియ్యం చెక్ చేద్దాం. బాగున్నాయన్న? తింటారా ఈ బియ్యం? కొంచెం నూకలు ఉంటున్నాయి కదా, కొన్ని వెళ్తాయి అని. ఎక్కువ పాలిష్డ్ అని అనిపిస్తలే, తెల్లగా ఏం లేదా? కొంచెం నూకలే ఎక్కువ ఉన్నాయి కానీ పర్లేదు. సో అప్పుడు ఇచ్చే దొడ్డు బియ్యం కంటే వాటికంటే చాలా చాలా అప్పుడు ఏం చేసేవాళ్ళు? అప్పుడు కూడా తినేవాళ్ళం కాదు, అప్పుడు రొట్టె తినేది, ఇప్పుడు అన్నం తింటాం. ఓకే. ఎలక్షన్స్ ఏ డివిజన్ మీది? అది 14th. 14th డివిజన్. ఎవరెవరు అక్కడ పోటీ చేస్తున్నారు? చాలా అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఏ 2 పార్టీల మధ్య పోటీ ఉన్నది అక్కడ? తెలియదు. ఎందుకట్లా? పొద్దున్న వేసి మనం పనికి వెళ్ళిపోతాం కదా. అసలు ఓటు వేస్తారా? వేస్తాం. ఆ రోజు ఎట్లా హాలిడేనే కదా. 2023 ఎలక్షన్ అప్పుడు వేసిరా? అప్పుడు ఎవరికి వేసారు? అప్పుడు మాది ఇక్కడ డివిజన్. అప్పుడు మాది కార్పొరేషన్ కాలేదా? 14th అంటే ఏ విలేజ్ కి వస్తుంది? చింతకుంట మండల్ కొత్తపల్లి మండల్కి వస్తుందా? ఓకే. సో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఎందుకంటే కొత్తగా అయింది కాబట్టి చెప్పలేమండి. అంటే ఓవరాల్ కరీంనగర్ కంటే చెప్పలేం. ఎందుకంటే ఓటర్ల నాడి అనేది మనం ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయినారు. క్యాండిడేట్ ఎట్లున్నారు ఏంటనే వాళ్ళు కొంచెం ఆలోచించి చేస్తారు. పైసలు అయితే బాగానే తీస్తాట్టు కొడుతుంది. డబ్బులు అనేది ఏం లేదు. ఈరోజు డబ్బులకు లొంగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఉండదా? తీసుకున్నా కూడా వాళ్ళు ఎటు కావాలంటే అటు వేస్తున్నారు మనిషి. ఎందుకంటే అందరు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినారు. క్యాండిడేట్ ఎట్లాంటి వాడు, పార్టీ అనేది సెకండరీ, ముందు క్యాండిడేట్ ఎట్లున్నాడు, ఇది వరకు ఏం చేసిండు అనేది ఆలోచించి చేస్తారు. ఓకే, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. నమస్తే అమ్మా. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 5 ఎన్ని కిలోలు? 30 కిలోలా? ఓకే. మరి మీరు తీసుకుపోతారా 30 కిలోలు బస్తా? ఇక మా వాళ్ళని రమ్మన్నారా?
ఏ డివిజన్ మీది? 47. 47. ఎవరికి వేస్తున్నారు ఓటు మరి? ఇక వేయాలి వాళ్ళకి ఎవరో ఒకరికి. ఏం చూసి చేస్తారు అంటే వాళ్ళు బతిలాడితే, కాళ్ళు మొక్కితే, పైసలు ఇస్తే? మనకు నచ్చిన వాళ్ళకే నచ్చడం అంటే ఎట్లా అంటే ఏం చూసి ఏం నచ్చుతారు? ఏమంటే వాడకట్ల ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకి ఎవరైనా గుర్తులు చూసి కూడా వేస్తారా? పార్టీ గుర్తులు? గుర్తేముంది, కారు గుర్తుంది, పువ్వు గుర్తు, సల్లార్ సరుప, శివ 2 తిరుగుతానేమో వాడకైతే. చెయ్యి గుర్తు ఎట్టిపోయింది? అది కూడా వస్తారు. ఏమంటున్నారు వచ్చిన వాళ్ళంతా? మాకేం రమ్మ మాకేరని చెప్తారు, సరే అంటాం. మీరు అడగాలి కదా ఏదో ఒకటి, ఏం చేసినారయ్యా, ఏం పని చేసిరని. ఇక అడిగేటోళ్ళు అడుగుతారు కానీ ఇక మేము అడగాలి. ఇక మనం అడిగితే లీడర్లు మన కోసం చేస్తారా, వాళ్ళ కోసం చేసుకుంటున్నారా? ఇక చేసుకుంటారు, వాళ్ళు ఉంచుకుంటారు, మనకి ఇంత పని అంతా చేస్తారు, లేకుంటే వచ్చినాయన్నీ చేస్తారు వాళ్ళు. ఓకే. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. సో చాలామంది ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. సో కొంత అవేర్నెస్ వస్తున్నది ప్రజల్లో కూడా. అంత ఈజీగా ఒకప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ఆలోచించగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. ఆటో మాట్లాడదు. ఏమన్నా నమస్తే, ఎట్లుంది గిరాకీ? పర్వాలేదు. ఇక్కడ ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎట్లుంది? ఫ్రీ బస్ అంటే కొంచెం ప్రాబ్లం, లాసే ఉందా? ఎంత లాస్ ఉంది? ఎంతైనా కష్టమే సార్ ఫ్రీ బస్. అవునా? ఇప్పుడు ఆటో వాళ్ళంతా కాంగ్రెస్ మీద మీరు అంత కోపంగానే ఉండొచ్చు. 100% సార్. అంతేనా? 100%. ఏ ఆటో అయినా అడిగినా ఎక్కడ కాంగ్రెస్ కష్టం వచ్చుడు. అయితే బీజేపీ 99%, లేకపోతే టీడీపీ, టిఆర్ఎస్, ఇవే రెండే టైప్. కాంగ్రెస్ కి కష్టం. ఇప్పుడు ఎందుకు బీజేపీకి ఛాన్స్ ఎక్కువ ఉందా, బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంటుందా? బీజేపీకి ఎక్కువ ఉంటుంది ఛాన్స్. ఎందుకు అంటే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ ఎక్సలెంట్. ఓకే. ఎట్లుంది డెవలప్మెంట్, ఎట్లుంది కరీంనగర్? నరేంద్ర మోడీ, ఇటు బండి సంజయ్ నెంబర్ 1. బీజేపీ అను? బీజేపీ. నీది బీజేపీ? లేదు, టిఆర్ఎస్. నీది టిఆర్ఎస్? మరి అట్లా మీ లీడర్లు మళ్ళీ అట్లేం లేదు, దీని దానికి దానికి ఫ్యాన్సే. బండి సంజయ్ యూత్ కదా. ఓకే. ఇప్పుడు 2 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ ఏమైంది? అంతకుముందు 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఏం లేదు ఇప్పుడు. ఏం లేదు. ఎటు పోయినా మేము ఎంత దూరమైనా ఖాళీగా వచ్చుడే. అంతేనా? ఆటోలో అయితే కొంచెం మంచి పేరు. మాది 12వ వార్డు, చుప్పరి జయశ్రీ. ఓకే. ఎవరికి వేస్తున్నావు మరి ఓటు? సార్ అది ఒక్కటి ఇప్పుడు వద్దు సార్, అది ప్లీజ్. ఇంకేంది అర్థమైతే మన దగ్గరనే? నాది 15వ డివిజనల్. ఎవరెవరు పోటీ చేస్తున్నాడా అక్కడ? సింహం గుర్తు. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు. కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్, టిఆర్ఎస్, ఇండిపెండెంట్లు, బీజేపీ ఉన్నది. మనది ఎటు? నేను కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసా? ఎందుకు కాంగ్రెస్? మరి ఆయన ఏమో అంత బాగా చేయలేదు. కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు లేరు కాబట్టి కొంచెం వీక్ ఉంది. అక్కడక్కడ బలమైన క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు, గెలుస్తారు. మీ వార్డు కాంగ్రెస్ గెలుస్తుందా? మా వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తెలియదు, ఎక్కువ తెలియని అభ్యర్థికి టికెట్ ఇచ్చారు, పోయే అవకాశం ఉంది. మరి ఎందుకట్లా తెలియని అభ్యర్థికి ఇచ్చారు? ఈ అభ్యర్థి అంటే నేను సీనియర్ అని తెచ్చుకున్నా టికెట్. విలేజర్స్ కి ఇవ్వలే, అవుటర్స్ బయట నుంచి వచ్చిన ఆయన టికెట్. మంత్రులు ఉన్నారు కదా, పొన్న ప్రభాకర్ ఇక్కడే, శ్రీధర్ బాబు ఇంచా, ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఆయన అడ్లూరి వస్తున్నారా? ప్రచారం గట్టిగా చేస్తున్నారు. పని చేసిన వాళ్ళు గుర్తిస్తలేరు. అందులో ఎవరికో టికెట్ ఇస్తారు. 2 సీట్లు కష్టమే, 14-15 కష్టమే. ఓవరాల్ 66 ఉన్నాయి. 66లో మెజారిటీ గెలిచి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? రెండిట్లలో అయితే బీఆర్ఎస్ అయితే సింహం. 2 బీఆర్ఎస్ 2 అయితే 2 బీఆర్ఎస్ వస్తుంది, 2 సింహం వస్తుంది అంతే. నేను అంటలేను మొత్తం ఓవరాల్ కరీంనగర్. ఓవరాల్ కరీంనగర్ అంటే నేను ఎక్కువ తిరుగుతలేను, వర్క్. ఎంఐఎం కూడా ఉంటది కదా ఎఫెక్ట్ ఇక్కడ? ఎంఐఎం కూడా 10 సీట్లలో ఎఫెక్ట్. 10-11 వస్తాయి వాళ్ళే కంపల్సరీ. ఎంఐఎం 10-11. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. వస్తుంది. ఎక్కడ మనది? ఏ వార్డు? కమల్పురం గ్రామ పంచాయతీ. ఎవరు గెలుస్తాడు ఇక్కడ? ఏం చెప్పలేము అన్న, అందాదా? కర్యాణి అనుకుంటారు. కర్యాణి పద్మ. అట్లా కాదు, ఓవరాల్ మేయర్ ఎవరైనా బీజేపీ అవుతుందా, కాంగ్రెస్, బీఆర్ఎస్? బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకట్లా? ప్రచారం వల్ల ఎక్కువ ఉందా? ఎక్కువ లేదు, అదే ఇక మనకు.
సో ఇది ఓవరాల్ సిచ్యువేషన్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. మనం ఓపెన్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం గమనిస్తే, సో కొంత కాంగ్రెస్ ప్రచారం ఎందుకో అక్కడక్కడ కొంత వీక్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. ప్రతి వార్డులో బీజేపీ ప్రభావం ఉన్నది ఇక్కడ, ఎందుకంటే ఆయన ఎంపీ కావడం ఇవన్నింటి కారణాల చేత. సో అండ్ బీజేపీకి ఉన్న 2 కార్పొరేషన్స్లో, ఒకటి నిజామాబాద్, ఒకటి కరీంనగర్, ఈ రెండింటిలో వాళ్ళకి కీలకంగా కనబడుతున్నది. ఈ రెండింటిలో అయితే 2 గెలవాలా లేకపోతే 1 గెలవాలా ఈ కార్పొరేషన్లో మేయర్ పదవులు, చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. బీజేపీ ఫోకస్డ్గా పనిచేస్తున్నది ఈ 2. అండ్ బీజేపీ నాయకులు సౌత్ తెలంగాణ కంటే, ఈ నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి వీటి కంటే కూడా ఈ నార్త్ తెలంగాణ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. సో అక్కడ సౌత్ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఎక్కువ కనబడుతున్నది. ఇటు సౌత్ తెలంగాణ, ఇటు నార్త్ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉన్నట్టుగా కనబడుతున్నది. చూద్దాం ఓవరాల్గా ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, ఎవరు గెలుస్తారు అన్నది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లో మెజారిటీ ఎవరన్నది చాలా కీలకం. చూద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.